ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇది వాక్య పరిశీలన నిమిత్తం మాత్రమే, దయచేసి అందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న సబ్జెక్ట్ని విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన మాటలతో ఏమన్నారో అనేది ఒక జస్ట్ 2 minutes ఉంటుంది. అది ముందు మీరు వినండి, ఆ తర్వాత మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. నేను ఎడిటింగ్ ఏం చేయలేదు, అంటే సందర్భం అంతా కూడా నాకు తెలుసు కాబట్టి ముఖ్యమైన విషయం తీసుకున్నాను. అది మీరు కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. కావాలంటే మనం పరిశుద్ధాత్మ కలిగిన వారమై ఉన్నామని ఎలా తెలుసుకోవాలి అంటే చూడండి, 37వ వచనం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని పేతురు గారు బోధించినటువంటి వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళందరూ వచ్చి హృదయములు పొడవబడ్డారట. పొడవబడి వాళ్ళు ఏమనుకుంటున్నారట, వారు ఈ మాట విని హృదయములు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, మేమేం చెప్పి మా పరిస్థితి ఏంటి, మరి మా పరిస్థితి ఏంటి అని కడమ అపోస్తలుల్ని పేతురు గారిని అడిగారు. అలా అడిగినప్పుడు పేతురు గారు అంటున్నారు కదా, మీరు మారు మనస్సు పొంది, పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ప్రతివాడు బాప్తిస్మం పొందండి. అలా బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇది ఎవరెవరికి ఇస్తారంటే దేవుడి వాగ్దానం, మీకు ఈ వాగ్దానం అంటే దేవుడు చేసిన వాగ్దానం. ఇంకా అది పొల్లైన సున్నైన పోదు, అందులో నుంచి అది తప్పిపోదు. ఇంకా వాగ్దానం దేవుడు చేశాడు అంటే ఖచ్చితం అని అర్థం. దేవుడు వాగ్దానం చేశాడు అంటే అది ఖచ్చితం, దాన్ని ఎవరు కొట్టివేయలేరు. అది ఇంకా నాశనం కానిది. ఆయన వాగ్దానం చేసినట్టు దాన్ని ఎవరు కాదనలేరు కదా. ఆ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులకు, అంటే ఇంక ఎవరు బాప్తిస్మం పొందితే వాళ్ళకి, మారు మనసుతో ఎవరైతే క్రీస్తును విశ్వసించి బాప్తిస్మం పొందుతారో వాళ్ళందరికీ ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుతుంది వాగ్దానం. నాకు, మీకే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ కాలానికి చెందిన వారైనా సరే, ఏ తరానికి చెందిన వారైనా సరే, మీరు ప్రభువును విశ్వసించి మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ అనువారమును మీరు పొందేసుకుంటారు. ఆయన మీలోనికి వస్తాడు, మీతో ఉంటాడు. పరిశుద్ధాత్మ సహవాసం మీకు బాప్తిస్మం పొందిన నాట నుండే ఉంటుంది. బాప్తిస్మం పొందిన నాట నుండే మీరు పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వచ్చేస్తారు. అప్పటి నుండే పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మ సహాయం మీకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా కొన్ని విషయాలు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అన్నగారు ఉపయోగించిన విషయాలు ఏంటి అంటే, మనం పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఉన్నాము అని ఎలా తెలుసుకోవాలంటే, ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకొని మీరు రాసుకోండి. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్స్ కాబట్టి మీరు రాసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, మీరు ఏమనుకోవద్దు. సాధ్యమైనంత వరకు నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మనం పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఉన్నాము అని ఎలా తెలుసుకోవాలంటే, అంటే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఆయన మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనము మాట్లాడారు. గమనించాలి, ఇది వాక్య పరిశీలన మాత్రమే. అన్న చెప్పింది, నేను చెప్పింది మీరు పరిశీలన చేసుకోండి. దయచేసి సహోదరుల ఐక్యత కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఎవరిని నొప్పించడానికి కాదు. అక్కడ వారు అడిగింది ఏంటి అనేది మనం గమనించాలి. అంటే అక్కడ 2వ అధ్యాయం 37వ వచనంలో ఒక బోధ అనేది జరుగుతుంది. పేతురు గారు మాట్లాడతారు. అక్కడ వారు అడిగారు, ఈ విధంగా అడిగారు కాబట్టి పేతురు జవాబిచ్చాడు అనే విషయం గురించి మాట్లాడారు. రైట్, అక్కడ మనం గమనించవలసింది వారు అడిగింది ఏమిటి, అదేవిధంగా పేతురు దేని గురించి జవాబు చెప్పాడు. ప్రతి విషయము కూడా చాలా జాగ్రత్తగా, నిదానంగా పరిశీలన చేయాలి అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా అక్కడ కనుక మనం చూసినట్టయితే పేతురు రక్షణ సువార్త ప్రకటించాడు. పేతురు గారు రక్షణ సువార్త ప్రకటించారన్నమాట. అంటే నజరేయుడైన యేసుక్రీస్తుని గురించి, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి, మరణించి పునరుద్ధానము చెందిన యేసుక్రీస్తు గురించి ఆయన పేతురు గారు అక్కడ ప్రకటించినప్పుడు, యేసు క్రీస్తని, ఆయనే మెస్సయ్య అని, దేవుడు ఆయన లేపాడని, ఆయన అభిషేకించాడు అని యేసుక్రీస్తు వారి గురించి పేతురు అద్భుతంగా చెప్తాడనమాట. అప్పుడు అక్కడ ఉన్న జనులందరూ కూడా ఎంతో బాధపడి నొచ్చుకొని, వాస్తవమే కదా, ఇవన్నీ నిజమే కదా అని చెప్పేసి వాళ్ళు బాధపడి అప్పుడు పేతురుని అడుగుతారు, అయ్యా మరి మేము ఏం చెయ్యాలి అని. అక్కడ అపోస్తుల్ని పేతుర్ని అడిగినట్టు కూడా అన్నగారు చెప్పారు. వాళ్ళు అడుగుతారన్నమాట. సో అక్కడ దాని గురించి మనం ఏం మాట్లాడుకోవాలంటే, పేతురు దేని గురించి చెప్పాడు అంటే,
మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందడం గురించి చెప్పడమే కాకుండా పరిశుద్ధాత్మ అనే వరము కూడా మీరు పొందుకుంటారు అని చెప్పాడు. 33వ వచనం కనుక చూస్తే మీకు అక్కడ పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క వాగ్దానంగా కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మము అండ్ పరిశుద్ధాత్మ వరము ఈ రెండింటిని బ్రదర్ ఎలా చెప్పారు అంటే మనకి ఆయన ఇచ్చిన వాగ్దానం అంటే అది తండ్రి యొక్క వాగ్దానము మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, అందరికీ, సమస్త మానవాళికి కూడా అది అందరికీ కూడా ఆ వాగ్దానం అనేది వర్తిస్తుంది అని చెబుతూ పరిశుద్ధాత్మ అనే వరము కూడా వర్తిస్తుంది అని చెప్పారు. తర్వాత విషయం మనం గమనించుకోవాలన్నమాట. సో ఇక్కడ అసలు ఈ వాగ్దానము గురించి మనము ఆలోచించాలి. ఈ వాగ్దానము అందరికీ కూడా వర్తిస్తుందా? వర్తిస్తే అది ఏ విధంగా వర్తిస్తుంది అనేది మనము వాక్య పరిశీలన చేయాలన్నమాట. పేతురు గారు చెప్పిన మాటల్లో అంటే 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 42వ వచనం వరకు కూడా మొత్తం సంభాషణ ఉంటుంది. ఆ సంభాషణలోనే 33వ వచనంలో ఇది దేవుని యొక్క వాగ్దానం అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదంతా కూడా పేతురు గారి యొక్క బోధ మీరు పరిశీలన చేయాలి కావాలంటే. తర్వాత పేతురు 38వ వచనంలో పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు అని చెప్పినప్పుడు రెఫరెన్స్ నోట్ చేసుకోండి. పేతురు 38వ వచనంలో చెప్తాడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటారని దాని గురించి చెప్పాడు. అంటే ఏంటది? వాగ్దానము. ఎవరి వాగ్దానము? తండ్రి యొక్క వాగ్దానము. మీరు గమనించినట్టయితే తండ్రి ఏం వాగ్దానం చేశాడు? పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి. అది వాగ్దానం. వాగ్దానము వేరు, రక్షణ వేరు. అది మీరు పరిశీలన చేయాలని కోరుకుంటున్నారు. తండ్రి వాగ్దానం ఏంటి? అక్కడ రక్షణ వాగ్దానం కాదు, పరిశుద్ధాత్మ అనే వాగ్దానం గురించి మాట్లాడడం జరిగింది. రక్షణ అంటే మరి అది సమస్త ప్రజలకు కూడా జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారి ద్వారా ఏ విధంగా రక్షణ అమల్లోకి వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి వాగ్దానము ప్లస్ రక్షణ అనేది ఒకే వచనంలో ఉండడం వలన రెండూ కూడా ఒక్కసారే వర్తిస్తాయి అనే విధంగా అన్నగారు మాట్లాడారు. ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం. ఇక్కడ నిదానంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే పేతురు పరిశుద్ధాత్మ వరము మీరు పొందుకుంటారు అని చెప్పారు కదా పేతురు గారు. పేతురు ఆ మాట చెప్పినప్పుడు అసలు పరిశుద్ధాత్మ వరము గురించి, ఆత్మ కుమ్మరింపు గురించి పేతురు గారికి అవగాహన లేదు. పేతురు గారికి అవగాహన లేదు. పేతురు గారు ఆ మాట చెప్పినప్పుడు పేతురు గారికి పరిశుద్ధాత్మను గురించి పూర్తి అవగాహన లేదు. ఏంటి అవగాహన లేని విషయము అంటే తండ్రి యొక్క వాగ్దానము రక్షణ అనేది కేవలం యూదులకే అనుకున్నాడు. గమనించాలి. పేతురు గారి ఉద్దేశం ఏంటి అంటే ఆయనకు అవగాహన లేని విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించి, దేవుని యొక్క వాగ్దానం గురించి అవగాహన లేదు. రక్షణ అనేది కేవలము యూదులకు మాత్రమే, దేవుని జనులకు మాత్రమే అని పేతురు గారు అనుకుంటారు. అంటే అప్పటికి పూర్తి అవగాహన లేని పేతురు గారు పరిశుద్ధాత్మ వరము మీరు పొందుకుంటారు అని చెప్పినప్పుడు ఆ 33వ వచనం కనుక మనం గమనించినట్టయితే దేని గురించి అంటే మేము అన్య భాషలో మాట్లాడుతున్నాం కదా, యోవేలు ప్రవచనం ఇదే కదా, ఇప్పుడు మీరు చూస్తుంది అదే. ఎందుకంటే అక్కడ అపోస్తులు అందరూ కూడా అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన మిగిలిన వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అంటే అన్య భాషలతో వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే దీనికి కారణము ప్రవచన నెరవేర్పు, పరిశుద్ధాత్మ ద్వారా మేము మాట్లాడుతున్నాము కాబట్టి మీరు కూడా మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము కూడా మీరు పొందుకుంటారు అని కలిపి చెప్పాడు. అక్కడ రెండు విషయాలని ఒక వచనంలో చెప్పేపాటికి మనందరం కూడా అనుకునేది ఏంటంటే బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మను పొందుకుంటారు, బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని చాలామంది భ్రమపడుతున్నారు, లేదా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. పేతురు గారు పరిశుద్ధాత్మ వరము గురించి అంటే మీరు పొందుకుంటారు అని చెప్పినప్పుడు అసలు పేతురు గారికే సరైన అవగాహన లేదు ఆ సమయంలో. అది గమనించాలి. ఎందుకంటే తండ్రి వాగ్దానం అనేది కేవలము, ఆ రక్షణ అనేది కేవలము యూదులకు మాత్రమే అని పేతురు గారు అనుకున్నారు. మరి పూర్తి అవగాహన పేతురు గారికి ఎప్పుడు వచ్చింది అది కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడు అంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనములో కొర్నేలి
వారి ఇంటిపై అంటే కొర్నేలి వారి వారి మీదకి, ఇంటిపై అంటే ఇంటి మీద కాదండి, కొర్నేలి వారి యొక్క ఇంటి సంబంధులందరికీ కూడా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగినప్పుడు అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు దేవుడు ఆకాశంలో ఒక దుప్పటి కిందకి దిగినప్పుడు దాంట్లో తినకూడని ఉన్నప్పుడు దేవుడు నేను పరిశుద్ధపరిచి నువ్వు నిషేధిస్తావేంటి అని చెప్పినప్పుడు పేతురు గారికి ఫుల్ క్లారిటీ రాలా. ఏంటి దేవుడు నిషిద్ధమైన వాటిని తినమంటున్నాడు అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ కన్ఫ్యూజన్ ఎప్పుడు పోయింది? కొర్నేలి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద దిగినప్పుడు పేతురు గారు ఆశ్చర్యపోయారు. అంటే ఇప్పటి వరకు అన్యజనులకు కాదు రక్షణ, యూదులకు మాత్రమే అని అనుకున్న పేతురు గారికి అక్కడ అర్థమైంది ఏంటి అంటే రక్షణ అనేది సమస్త మానవాళికి కూడా సంబంధించిన విషయము, సమస్త మానవాళికి సంబంధించిన విషయము, కేవలం యూదులకు మాత్రమే కాదు అని అప్పుడు అర్థమైంది. కాబట్టి పరిశుద్ధాత్మల గురించి పేతురు గారు చెప్పినప్పుడు పూర్తి అవగాహన పేతురు గారికి లేదు అనే విషయము మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం పరిశీలన చేయాలి? పరిశుద్ధాత్మల గురించి పరిశీలన చేయాలి, అంటే వాగ్దానముల గురించి పరిశీలన చేయాలి. బాప్తిజం తీసుకోగానే పరిశుద్ధాత్మను పొందుకుంటారా, పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడా అనే విషయం కూడా మనం పరిశీలన చేయాలి. అందరికీ వాగ్దానం వర్తిస్తుంది అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. బైబిల్ మనకి చరిత్ర కాబట్టి, మనం చరిత్ర చదువుకున్నాం కాబట్టి, రిఫరెన్స్ అన్నీ మనం చదువుతూ ఉంటాం కాబట్టి, సబ్జెక్ట్ అంటే వాక్యం అంతా మనకు తెలుసు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు రక్షణ అనేది అందరికీ అని ప్రకటిస్తున్నాం. కానీ అప్పుడు పేతురు గారికి కూడా తెలియదు. కాబట్టి పేతురు గారు సరైన అవగాహన లేని సందర్భంలో ఒక విషయం చెప్పారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పేతురు గారు తప్పు చెప్పలా. దయచేసి మళ్ళీ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి. పేతురు గారు తప్పు చెప్పలేదు, పేతురు గారు కరెక్టే చెప్పారు. కానీ అక్కడ రెండు సబ్జెక్టులు అంటే రెండు విషయాలు, రెండు సందర్భాల్లో జరగవలసిన విషయాలని ఒకే కోణంలో ఆయన చెప్పినప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలన్నమాట ఖచ్చితంగా. ఇంతకీ ఆ వాగ్దానము గురించి మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆ వాగ్దానం? ఆ వాగ్దానం ఏంటి అంటే యోవేలు గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్టయితే 2వ అధ్యాయం 28వ వచనములో నా ఆత్మను కుమ్మరింతును. ఏంటి ఆ ప్రవచనం? ఏంటి ఆ వాగ్దానం? నా ఆత్మను కుమ్మరింతును అంటే అప్పుడు ప్రవచనాలు చెప్తారు, దర్శనాలు చూస్తారు, కలలుగంటారు అని ఇలా ఉందన్నమాట. ఈ ప్రవచనం అనేది విజయప్రసాద్ రెడ్డి గారు అయిపోయింది, ఆగిపోయింది అన్నట్టు మాట్లాడారు. కానీ ఈ ప్రవచనం అనేది ముగింపు లేదు, అది ఇంకా కంటిన్యూషన్లోనే ఉంది, జరుగుతూనే ఉంది. అదేంటి ప్రవచనం జరుగుతూనే ఉండడం ఏంటి అని మీకు ప్రశ్నలు కనుక వస్తే ఖచ్చితంగా నేను దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. అంటే యోవేలు యొక్క ప్రవచనం గురించి సపరేట్ వీడియో చేస్తాను. వేరొక వీడియో లేదా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఇంతకుముందు కొంతమంది బ్రదర్స్ చేశారు, దాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి ఇప్పుడు దేవుని వాగ్దానం ఏంటి? ఆత్మను కుమ్మరిస్తాను, ఆత్మని కుమ్మరిస్తాను అంటే పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. అది వాగ్దానం అంటే. ఇప్పుడు ఈ వాగ్దానము అందరూ స్వతంత్రించుకుంటున్నారా? రక్షణ అందరికీ వచ్చింది, కానీ దాన్ని స్వీకరించిన వాడే ఆ రక్షణ అనుభవిస్తాడు. అదేవిధంగా వాగ్దానము అనేది దేవుడు ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆత్మ కుమ్మరింపు అనేది ఎవరు స్వీకరిస్తారు, ఎవరు స్వతంత్రించుకుంటారు అనేది మనం గమనించాలి. ఈ ప్రవచన నెరవేర్పు ఆరంభం ఎక్కడ అంటే మేడగదిలో శిష్యులు ఇతరులు కూడా అందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము అనేది వారి మీదకి దిగి వచ్చినప్పుడు, అగ్ని నాలుకల ద్వారా వారి మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడ ప్రవచన నెరవేర్పు ఆరంభమయ్యింది. అది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూనే ఉంది, కంటిన్యూషన్లో ఉంది. అనేక మంది పరిశుద్ధాత్మ నిమిత్తం ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఇప్పటికి కూడా దర్శనాలు, ఇప్పటికి కూడా కళలో ప్రవచనాలు అనేవి ఉన్నాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి దర్శనము వాస్తవం కాదు, ప్రతి ప్రవచనము వాస్తవం కాదు. అబద్ధ ప్రవచనాలు ఉన్నాయి, అబద్ధ దర్శనాలు ఉన్నాయి, అబద్ధ కళలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిన అవసరత మనకు ఉంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు వాగ్దానము యేసుక్రీస్తు వారు శిష్యులకు గుర్తు చేశారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు వాగ్దానం గురించి యేసుక్రీస్తు వారు శిష్యులకు గుర్తు చేశారు, హెచ్చరిక కూడా చేశారు. అది అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 8వ వచనములో పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తాడు, అప్పటి వరకు యెరూషలేములో నిలిచి ఉండండి అని యేసుక్రీస్తు వారి శిష్యులకు
హెచ్చరిక చేస్తూ వారికి దేవుని యొక్క వాగ్దానం గురించి గుర్తు చేశారు. అదేవిధంగా ఈ విషయము గురించి బాప్తీసమిచ్చు యోహాను కూడా చెప్పాడు. ఏం చెప్పాడు బాప్తీసమిచ్చు యోహాను అనేది మనం గమనించినట్టయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనములో అక్కడ ఏమని ఉందంటే, నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడు అని అక్కడ వ్రాయబడి ఉంది. నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడు అంటే పరిశుద్ధాత్మ వాగ్దానము గురించి యోహాను కూడా, బాప్తీసం ఇచ్చి యోహాను కూడా అక్కడ మనకి వ్రాయడం అనేది జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసములో అంటే ఏంటి? ఈ పరిశుద్ధాత్మ ఏంటి? వాగ్దానము. ఏంటా వాగ్దానము? పరిశుద్ధాత్మ బాప్తీసము. ఎవరు ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం ఇస్తారు? నా వెనక వచ్చువాడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ బాప్తీసము అంటే ఈ వాగ్దానము అనుగ్రహించేది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఈ వాగ్దానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తీసము ఇచ్చేది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అంటే మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తీసం కలిగింది వారికి. మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తీసము కలిగింది. మరి మనకి కూడా పరిశుద్ధాత్మ బాప్తీసం అవసరమా? ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం గమనించాలి. తండ్రి వాగ్దానమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు, పరిశుద్ధాత్మ బాప్తీసం కొరకు వారు కనిపెట్టారు. కాబట్టి అక్కడ వారు పొందుకున్నట్టు మనం చూస్తాం. ఈ వాగ్దానం అందరికీ చెందుతుంది. కానీ వారు స్వతంత్రించుకుంటున్నారా అనేది ప్రశ్న. ఎందుకంటే మనకి బ్రదర్ చెప్పిన దాంట్లో మనం గమనించినట్లయితే ఇది అందరికీ వర్తిస్తుంది, వాగ్దానం అందరికీ చెందుతుంది అన్నారు. నిజమే, అది అందరికీ చెందుతుంది. వాగ్దానం, పరిశుద్ధాత్మ బాప్తీసు వాగ్దానం అందరికీ చెందుతుంది. కానీ దాన్ని అందరూ స్వతంత్రించుకోగలుగుతున్నారా? ప్రశ్న. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఇది. ఆ వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం పరిశుద్ధాత్మ బాప్తీసం, నా వెనుక వచ్చేవాడు ఇచ్చే బాప్తీసం. ఆ పరిశుద్ధాత్మ బాప్తీసము దేవుని యొక్క వాగ్దానం కాబట్టి అది అందరూ స్వతంత్రించుకోగలుగుతున్నారా అనేది పరిశీలన చేద్దాం. వాగ్దానం చేయబడింది ఎవరికి అంటే ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం చేయబడినప్పుడు, అంటే ఇది కనాను భూమి గురించి, వాగ్దాన భూమి గురించి ఇశ్రాయేలు ప్రజలకు లక్షల మంది జనులకు దేవుడు వాగ్దానం చేశాడు. మీకు వాగ్దాన భూమి దగ్గర నేను పంపిస్తాను అని. అబ్రహాముకు చేసిన వాగ్దానము వారసత్వంగా అందరికీ కూడా వర్తిస్తుంది. అబ్రహాముకు చేసిన వాగ్దానం అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఎవరైతే వారసత్వంగా ఉన్న వారందరూ కూడా నమ్మి విశ్వసించి లక్షలాది మంది వాగ్దాన భూమికి బయలుదేరారు. చేరుకుంది ఎంతమంది? 2. ఎంతమంది చేరుకున్నారు? యెహోషువ, కాలేబులు అన్న సంగతి మనకు తెలిసిందే. ఎందుకని వాగ్దాన భూమిని అందరూ చేరుకోలేకపోయారు, స్వతంత్రించుకోలేకపోయారు అనేది మనకు తెలిసిందే. అదేవిధంగా దేవుని యొక్క వాగ్దానము సమస్త మానవాళికి కూడా ఇవ్వబడింది. అంటే పరిశుద్ధాత్మ బాప్తీసము ప్రతి ఒక్కరూ కూడా పొందాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి ఒక్కరి మీద కూడా జరగాలి. కేవలం అది అపోస్తుల మీద మాత్రమే కాదు, ఆది సంఘములో మాత్రమే కాదు, రక్షణ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి, అదే మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసము పొందిన వారు ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తీసము పొందుకోవాలి. అదే పరిశుద్ధాత్మ వరము. పరిశుద్ధాత్మ అనే వరము కూడా ఆ పదము ఉపయోగించడం జరిగింది. దేనికి అంటే అది దేవుని యొక్క వాగ్దానమునకు మరొక పేరు, పరిశుద్ధాత్మ వరము. కాబట్టి లక్షలాది మంది చేరుకోలేని వాగ్దాన భూమికి 2 మాత్రమే చేరుకున్నట్టు దేవుడు సమస్త జనులకు, సమస్త మానవాళికి, ఇస్లాం, హిందూ, జైన్స్, బుద్ధిస్ట్, అందరికీ, క్రైస్తవులతో సహా, యూదులతో సహా అందరికీ చేయబడిన వాగ్దానము పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అందరికీ చేయబడితే మరి ఎంతమంది స్వతంత్రించుకుంటున్నారు? అది పరిశీలన చెయ్యాలి. ఖచ్చితంగా కూడా పరిశీలన చేయవలసిన విషయం అది. రక్షణ మాత్రము అందరికీ చెందినది కదా, మనకు ఆ విషయం బాగా తెలుసు. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు, ఆయన మరణించిన తర్వాత ఆయన విమోచన క్రయధనంగా ఆయన తన రక్తమును చెల్లించి సమస్త మానవాళికి ఏ విధంగా అయితే తన రక్షణ అనుగ్రహించారో ఆ రక్షణ ప్రతి ఒక్కడు అనుభవిస్తున్నాడా? ఎవడైతే ఆ రక్షణ నాకు కావాలి అని నమ్మి
యేసుక్రీస్తు వారిని తన ప్రభువుగా పెదవులతో ఒప్పుకొని బహిర్గతంగా నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పుడు ఆ రక్షణ అనేది వాడికి అన్వయింపబడుతుంది. లేకపోతే ఏమవుతుంది? వాడికి రక్షణ లేదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. దేవుడు సమస్త మానవాళికి అనుగ్రహించిన ఉచితమైన రక్షణ ఉచితంగా ఆయన ఇస్తే అందరూ దాన్ని అనుభవిస్తున్నారా? లేదు. ఎవడు అనుభవించట్లా. చాలామంది కోటాను కోట్ల మంది చనిపోతున్నారు, నశించిపోతున్న ఆత్మలో. దేవుడు ఉచితంగా రక్షణ ఇస్తే తీసుకోవడంలా, స్వీకరించడం లేదు, దాన్ని స్వతంత్రించుకోవడం లేదు. అదేవిధంగా పరిశుద్ధాత్మను గురించి దేవుడు ఇచ్చిన వాగ్దానము అనేది అందరూ కూడా స్వతంత్రించుకోవడం లేదు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసమును ఎవరు కూడా స్వతంత్రించుకోవడం లేదు అని మీరు గమనించవలసిన విషయము. సో అదేవిధంగా పరిశుద్ధాత్మ అనువరమును మీరు పొందేసుకుంటారు. ఆయన మీలోనికి వస్తాడు, మీతో ఉంటాడు. అన్నగారి మాటలు కనుక మనం చూస్తే పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు, ఆయన మీలోకి వస్తాడు, మీలో ఉంటాడు. ఈ మాటలు ఆయన అంటే బ్రదర్ ఉపయోగించారు. పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు అందరూ, ఆయన మీలోకి వస్తాడు, మీలో ఉంటాడు. ఈ మాటలు అక్కడ మనం గమనించామా? అక్కడ అదే విధంగా ఉందా? పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు అని కదా ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం కాబట్టి ఇప్పుడు అది పొందుకోవాలి. మరి బాప్తీసం తీసుకుందని ప్రతి ఒక్కడి మీదకి పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడా? కొర్నేలి ఇంటిలో పరిశుద్ధాత్మ దిగెను అని ఉంది కదా. మరి అందరి మీదకి పరిశుద్ధాత్మలు దిగుతున్నాడా అనేవి మనం గమనించాలి. నేను త్వరగా ముగిస్తాను ఫ్రెండ్స్. రిపీట్ అవుతున్న వర్డ్స్ని మీరు తప్పుగా అనుకోదు, ఎందుకంటే స్పష్టంగా మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో గలిబిలిగా చేయబడుతున్న విషయం ఇది. పరిశుద్ధాత్మల గురించి ఒక విషయం ఇది. ఆది సంఘములో ఉన్న ఆ యొక్క ఆత్మ జ్వాల నేటి సంఘములో లేదు. వాక్య పరిశీలన అనేక కోణాల్లో జరగడం వల్ల కొంతమంది వాటిని స్కిప్ చేయవలసి వస్తుంది, కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, కొంతమంది అనుకోకుండా పొరపాటు పడుతున్నారు. కాబట్టి మనం పరిశీలన చేయాలి. పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు, ఆయన మీలోకి వస్తాడు, మీలో ఉంటాడు అని బ్రదర్ చెప్పారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ సహవాసము బాప్తీసం తీసుకున్న నాటి నుండే మీకు ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ సహవాసం వేరు, పరిశుద్ధాత్మ బాప్తీసం వేరు. పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు, మీలోకి వస్తాడు, మీలోనే ఉంటాడు అనేది వేరే విషయం. పరిశుద్ధాత్మ సహవాసము అనేది వేరే విషయం. ఇది చాలా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇప్పుడు అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 38వ వచనం త్వరగా మనం ముగించుకుందాం, చూద్దాం. నేను స్పీడ్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. పేతురు చెప్తున్న మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఈ వాక్యాన్ని బట్టి కనుక మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మ వరము పొందుకోవడానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే బాప్తీసం, నీటి బాప్తీసం. నీటి బాప్తీసము తీసుకున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ వరము అనేది మీరు పొందుకుంటారు. కానీ కొంత సమయం పట్టే అవకాశం ఉంది, సమయం పట్టకపోవచ్చు కూడా. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ అనే వరం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది స్వతంత్రించుకోవాలి వారు. ఎప్పుడు అంటే సమయం అనేది మనకు తెలియదు. కాబట్టి బాప్తీసం పొందిన శిష్యులు క్రీస్తుతో కూడా కొంతకాలం ఉండి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము పేతురు గారు మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతకాలము మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పెంతెకోస్తు దినము నాడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే శిష్యులు బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మను మరి పొందుకోలేదే. ఎందుకు అంటే మనం చెప్పుకోవచ్చు, ఇప్పుడు సరే వాగ్దానం ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వలేదు అని. అంటే నీటి బాప్తీసము వేరు, పరిశుద్ధాత్మ బాప్తీసము రెండు కనిపిస్తున్నాయా లేదా మీరు ఆలోచన చేయండి. శిష్యులు బాప్తీసం తీసుకున్నారు, కానీ అప్పుడు వారు పరిశుద్ధాత్మని పొందుకోలేదు. ఎప్పుడు పొందుకున్నారు? తర్వాత పెంతెకోస్తు దినము నాడు వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తీసము పొందుకున్నారు. అంటే రెండు ఒక్కసారికి ఇక్కడ జరగలేదు అనే విషయం మీరు మర్చిపోవద్దు. అదేవిధంగా కొర్నేలి ఒక ఫ్యామిలీ విషయంలో కూడా చూసినప్పుడు మనకి
పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిన సందర్భంలో కొర్నేలియు అసలు నీటి బాప్తీసం కూడా తీసుకోలేదు. అంటే దేవుని యొక్క వాగ్దానము అక్కడ నీటి బాప్తీసం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ కొమ్మరింపు అక్కడ జరిగింది. అంటే రెండు ఒకసారి కాదు. ఒకవేళ రెండు ఒకసారి కనుక అయినట్టయితే బాప్తీసం తీసుకున్న తర్వాతే పరిశుద్ధాత్మతో నింపబడాలి కదా. ఇక్కడ ఏం జరిగింది? అసలు నీటి బాప్తీసం తీసుకోలే, డైరెక్ట్గా రెండో బాప్తీసం పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ కొంచెం ఈ రెండు ఒక్కసారిగా జరిగేవా విడివిడిగా జరిగేవా అనేవి మనము ఖచ్చితంగా పరిశీలన చేయాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూసినట్టయితే బాప్తీసం ఇచ్చి యోహాను మాటలు చెప్తున్నాడు కదా. అక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడో మనం గమనించినట్టయితే, నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చింది కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడని అక్కడ చెప్పాడు. నీటి బాప్తీసం, పరిశుద్ధాత్మ బాప్తీసం, రెండు బాప్తీసాలు ఉన్నాయి. రెండో బాప్తీసం ఉందన్నమాట. మొదటి బాప్తీసం ఏంటంటే నీటి బాప్తీసం, ఇది మనుషులు ఇచ్చేది. రెండో బాప్తీసం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తీసం, ఇది యేసుక్రీస్తు వారు ఇచ్చేది. మొదటి బాప్తీసం ఎందులో ఇచ్చేది? నీటిలో ఇచ్చేది. రెండో బాప్తీసం దేంట్లో ఇచ్చేది అంటే పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మలో. దయచేసి నేను మిస్లీడింగ్ చేయట్లేదు. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం మీరు చదివినట్టయితే, నేను మీకు నీటిలో ఇచ్చాను కానీ నా వెనక వచ్చేవాడు అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడని క్లియర్గా ఉంది అక్కడ. మీరు రెండు బాప్తీసాలు అన్న విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇందాక మీకు చెప్పాను, మేడగదిలో నిలిచి ఉండండి, అప్పుడు మీరు తండ్రి వలన మీరు ఏదైతే వాగ్దానము వచ్చిందో తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అని చెప్పాడు. ఆ వాగ్దానం ఏంటో పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి మీకు అర్థమైంది. అయితే మనము ఆ రెండింటిని కూడా వేరువేరుగా మనం చూడాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ బాప్తీసము వేరు, నీటి బాప్తీసము వేరు. చాలా క్లియర్గా మీకు చాలా రిఫరెన్స్లు చూపించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ సమయం లేదు, సమయం అస్సలు లేదు. కాబట్టి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో, అంటే ఈ వీడియో ఎండింగ్ అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఒక విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ వరము ఎవరు పొందుకుంటారు, ఎవరు స్వతంత్రించుకుంటారు అంటే ఆయన మీలోకి వస్తాడు అని అన్నారు కదా. దాని గురించి క్లియర్ కట్గా జస్ట్ 10 minutesలో ఉంటుంది ఆ వీడియో, అంటే విత్ రెఫరెన్స్లతో సహా మీకు ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వీడియో లింక్ ఒకటి ఇస్తాను. అదేవిధంగా పరిశుద్ధాత్మ సహవాసం బాప్తీసం తీసుకున్న నాటి నుండే మీకు ఉంటుంది అని బ్రదర్ అన్నారు కదా. సో ఈ పరిశుద్ధాత్మ సహవాసం గురించి, పరిశుద్ధాత్మ బాప్తీసం వేరు, అంటే అది దేవుని యొక్క వాగ్దానము. యోవేలు ప్రవక్త చెప్పింది ఏంటి? నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు చెప్పిన మాట అక్కడ వ్రాయబడింది, ప్రవచనం అది. దేవుని ఆత్మ కుమ్మరింపబడుతుంది, దాన్నే పరిశుద్ధాత్మ బాప్తీసము అని అంటారు. దాన్నే పరిశుద్ధాత్మ వరము మీరు పొందుకుంటారని చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ వరము అంటారు. ఇది వేరు. నీటి బాప్తీసము వేరు, అంటే మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొంది యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించడం, అది నీటి బాప్తీసం. నీటి బాప్తీసం వేరు, పరిశుద్ధాత్మ బాప్తీసం వేరు. నేను 10 సార్లు చెప్తున్నాను ఈ మాటని. ఏమని? నీటి బాప్తీసం వేరు, పరిశుద్ధాత్మ బాప్తీసం వేరు. మనము బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి రాడు, ఎందుకంటే అవి రెండు, ఒకటి కాదు, రెండు విషయాలు అవి. కాబట్టి మీరందరూ కూడా నీటి బాప్తీసం పొందిన వారే, మీరందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకోవాలని వాటన్నిటికీ సంబంధించిన ప్రూఫ్లు పర్ఫెక్ట్గా విత్ రిఫరెన్స్లతో సహా మీకు